చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పాఠశాలలు పవిత్ర దేవాలయాలని, పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడితే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. ఈ ఉదయం పాఠశాలకు చేరుకున్న సీఎంకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన చంద్రబాబు టీచర్లకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతున్న తీరుపై ఆరా తీసిన సీఎం పిల్లల ప్రోగ్రెస్ కార్డుల్ని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన ముఖ్యమంత్రి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్ని పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పిల్లల్ని ప్రశ్నలు అడగటం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించి సందేహాల్ని నివృత్తి చేశారు. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాగా చదవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాల్ని పరిశీలించారు. మరిన్ని ప్రయోగాలు చేయాలని, ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు. తర్వాత చంద్రబాబు, లోకేష్ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కొత్త చెరువులో జరిగిన పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. చదువుకొని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన లోకేష్ పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆడామగా అనే తేడా చూపరాదని, అందరూ సమానంగా చదువుకోవాలని కోరారు. ఇదే సమయంలో ఏపీలో ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందజేస్తున్న తల్లికి వందనం ఎంతో మంది జీవితాల్లో మార్పు తెస్తోందని విద్యార్థులు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాల పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు తాము చూసిన అనుభవాల్ని సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల తమలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై కేసులు నమోదు చేసింది. తెలుగు సినీ, టీవీ నటులు విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, మంచులక్ష్మి తదితరులపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు సహా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సినీ నటులు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులు నమోదు చేసింది. ఇదే వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ సినీ నటులు రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్యామలపై కేసులు పెట్టింది. బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, శ్రీ హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరిపై కేసులు నమోదు చేసింది. నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఈడీ తమ ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారత శిక్షా స్మృతిలోని 318(4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3, 3A, 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు రాగా ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ యాప్ల ఆధారంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే రంగంలోకి దిగిన ఈడీ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లు, ఇతర ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుకు సంబంధించి సిఐడి కీలక వివరాలు వెల్లడించింది. హెచ్సీఎల్ అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయన అరెస్టు చేసినట్లు తెలిపింది. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్తో కలిసి గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు సిఐడి గుర్తించింది. ఫోర్జరీ పత్రాల్ని జగన్మోహన్ రావుకు కవిత అందించగా ఆ నకిలీ పత్రాలతోనే హెచ్సీఏ అధ్యక్షుడుగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్టు సిఐడి విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు కారకులపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు హెచ్సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసిన సిఐడి దర్యాప్తు చేపట్టింది. జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు సిఐడి అదనపు డీజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, హర్యానాల్లో ఈ ఉదయం వచ్చిన భూ ప్రకంపనలో ప్రజల్ని కాసేపు భయభ్రాంతులకు గురిచేశాయి. ఉదయం 9:04 భూ ప్రకంపనలు రాగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. భూమి కంపించిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలకు కేంద్రం హర్యానాలోని జజ్జర్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీకి 51 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతు నుంచి భూ ప్రకంపనలు వచ్చినట్టు చెప్పారు. ఈ ప్రకంపనలు హర్యానాలోని జజ్జర్ జిల్లా సహా రోహతక్, గురుగ్రామ్, పానీపట్, హిజర్, మీరట్ జిల్లాల్లో కనిపించాయి. ఆయా ప్రాంతాలు సహా దేశ రాజధానిలో కూడా ఈ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. మళ్లీ ప్రకంపనలు వస్తాయనే ఆందోళనతో చాలాసేపు ఇళ్ల బయటే గడిపారు. వాణిజ్య ఒప్పందంపై మరో దఫా చర్చలు జరిపేందుకు వాణిజ్య శాఖకు చెందిన అధికారుల బృందం త్వరలో అమెరికాకు వెళ్లనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యంతర ఒప్పందంతో పాటు తొలిదశ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు చెందిన అధికారుల మధ్య వాషింగ్టన్లో చర్చలు జరుగుతాయని వెల్లడించాయి. వచ్చే వారం అధికారుల బృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసిందే. వాణిజ్య విభాగ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ నెల తొలివారంలో చర్చలు జరిపి తిరిగి భారత్ చేరుకుంది. ప్రతీకార సుంకాల అమలును అమెరికా వచ్చే నెల 1 వరకు పొడిగించడంతో ఈ దఫా చర్చలు కీలకం కానున్నాయి. వ్యవసాయం సహా పాల ఉత్పత్తులపై సుంకాల మినహాయింపులు అమెరికా కోరుతుండగా భారత్ నిరాకరిస్తోంది. మరికొన్ని అంశాలపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోంది. గుజరాత్ వడోదరలో వంతెన కూలి వాహనాలు నదిలో పడిన ఘటనలో మరో 4 మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. మరో 4 ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. నదిలో మరో 2 వాహనాల్ని గుర్తించినట్లు వెల్లడించింది. మహిసాగర్ నదిపై సౌరాష్ట్ర, సెంట్రల్ గుజరాత్ను కలిపే 40 ఏళ్ల నాటి వంతెన నిన్న కూలింది. ఒక్కసారిగా కూలడంతో దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. ఆయా వాహనాల్లోని కొందరు గాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం 4, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి. గుజరాత్ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అసమర్థ పాలన కారణంగా అన్ని విభాగాల్లోనూ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు బీజేపీ నాయకులకు గుజరాత్ ప్రజలతో పాటు దేశ పౌరులు గుణపాఠం చెబుతారని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయని రాసుకొచ్చిన ఖర్గే వంతెనలు ప్రారంభించిన కొద్ది రోజులకే పగుళ్లు దర్శనమిస్తున్నాయని విమర్శించారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా బయటపడకముందే వంతెన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 3 ఏళ్ల క్రితమే వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే మండిపడ్డారు. 2021 నుంచి గుజరాత్లో ఇది 7వ ప్రమాదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మేళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎంపీలు కూడా ఎమ్మెల్యేల మాదిరిగానే ప్రజల చేత ఎంపికైన ప్రజా ప్రతినిధులే అని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా 17 మందికి ఇందిరమ్మేళ్ల ఎంపికలో అవకాశం ఇవ్వడం ద్వారా లబ్ధిదారుల ఎంపికలో సహేతుక పెరగడానికి దోహదం పడుతుందన్నారు. ఈ పథకం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వినియోగిస్తున్నందున పేద ప్రజలకు మరింత న్యాయం జరగడానికి 40% కోటా ఎంపీలకు ఇవ్వాలని సూచించారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్లినా రప్పారప్పా నరుకుతామని హెచ్చరించడం వంటి చర్యలన్నీ డబ్బుతో కూడిన బల ప్రదర్శన తప్ప రైతుల కోసం చేసే పోరాటం కాదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రైతులపై జగన్ది ముసలి కన్నీరు మాత్రమే అని దుయ్యబట్టారు. అటు కూటమి ప్రభుత్వం తోతాపురి రైతుల్ని ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని షర్మిల విమర్శించారు. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2 ప్రాజెక్టుల నుంచి 188,745 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 32,253 క్యూసెక్కుల నీరు
విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా దిగువకు వెళుతోంది. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్కులు దిగువన నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు శ్రీశైలం నుంచి 1,48,625 క్యూసెక్కులు దిగువకు వెళుతున్నాయి. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.70 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203 టీఎంసీలు దాటింది. శ్రీశైలం వెళుతున్న వరదతో దిగువన నాగార్జున సాగర్కు 1,20,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. 4,702 క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 539.30 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 186.87 టీఎంసీలకు చేరింది. సింహాచల అప్పన్న గిరి ప్రదక్షిణ భక్తజన సందోహం మధ్య కోలాహలంగా సాగుతోంది. గిరి ప్రదక్షిణకు భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులతో ఎన్డీఏ కూడలి, కోపాలపట్నం, పాతగోశాల, ప్రహ్లాదపురం, సింహాచల తొలిమెట్టు ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధానమైన కూడళ్ల వద్ద డ్రోన్లతో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అసాధారణ వాతావరణ కారణాలతో హిమనీ నదం కరిగి చైనా, నేపాల్ సరిహద్దుల్లో భారీగా వరదలు పోటెత్తాయి. నేపాల్ రసువా జిల్లాలో వరదల వల్ల తలెత్తిన ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో 6 చైనీయులు, 3 నేపాలీలు ఉన్నారు. మరో 19 మంది ఆచూకీ ఇంకా లభించట్లేదని అక్కడి అధికారులు తెలిపారు. 57 మందిని ప్రమాదకర పరిస్థితి నుంచి సహాయక బృందాలు రక్షించాయి. నేపాల్, చైనా సరిహద్దుల్లో ఇటీవల భారీ వర్షాలేం కురవలేదు. కానీ బోటికోషి జీవనది సమీపంలోని ఓ గ్లేషియర్లోని పెద్ద భాగం కరిగిపోయింది. ఫలితంగా నదిలో నీటి ప్రవాహం పెరిగి దానిపై నిర్మించిన చైనా, నేపాల్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దానిపై ఉన్న 23 కార్గో కంటైనర్లు, 6 ట్రక్కులు, 35 విద్యుత్ వాహనాలు నదిలో పడిపోయాయి. నేపాల్, చైనా సరిహద్దుల్లోని పలు నిర్మాణాలు, రహదారులు సహా రస్వగది జల విద్యుత్ కేంద్రం ధ్వంసమైపోయింది. హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి ఇలా హిమానీ నదాలు కరిగి వరదలు సంభవిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. వరుస డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్ను రష్యా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా కీవ్ సహా పరిసర ప్రాంతాలపై జరిపిన దాడిలో 2 పౌరులు మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. డ్రోన్ల దాడుల కారణంగా నివాసాలు, కార్లు, గోదాములు, ప్రభుత్వ కార్యాలయాలకు మంటలు అంటుకున్నాయి. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రష్యా సేనలు 18 క్షిపణులు, 400 డ్రోన్లతో దాడులు చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దాదాపు 10 గంటల పాటు ఈ దాడులు కొనసాగాయని ఆయన చెప్పారు. ఈ నెల 8న రాత్రి కూడా రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. అమెరికా లాస్ ఏంజలస్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. టన్నెల్ ప్రవేశ మార్గం నుంచి 9 కిలోమీటర్ల లోపల పనులు జరుగుతున్న సమయంలో మట్టి పళ్లలు విరిగిపడ్డాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతానికి 31 మంది కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.